హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ప్రిన్స్ కట్ బ్లౌజ్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ చాలా సింపుల్ అనమాట. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేస్తారు. చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ షేప్ కూడా అంతే నీట్గా వస్తుంది. అది బిగినర్స్ అయినా సరే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏమీ లేదండి, మనం క్రాస్ కటింగ్కి ఎలా అయితే డాట్స్ వేసుకుంటామో సో ఫస్ట్ డాట్ మీరు అలానే వేసుకోండి. కాకపోతే ఒక్క సైడ్ రఫ్ చేయండి, ఇంకొక సైడ్ అనేది అస్సలు రఫ్ చేయకండి. అదొకటి బాగా గుర్తుంచుకోండి. సేమ్ మనం క్రాస్ కటింగ్కి వేసుకునే డాటే అలానే వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ వేసేస్తున్నాను డాట్. ఇక్కడ మాత్రం రఫ్ చేయట్లేదు, ఫింగర్ పెట్టాను చూడండి. అక్కడ జస్ట్ ఒక లైన్ అనేది స్టిచ్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెకండ్ డాట్ చంక దగ్గర నుంచి వేస్తామన్నమాట. ఇందాక వేసిన ఫస్ట్ డాట్ ఈ సెకండ్ డాట్ రెండు కంబైన్ చేస్తాం. అది కూడా నేను ఎలా చేస్తున్నానో చూడండి డీటెయిల్గా. అక్కడ కొంచెం కర్వ్ తిప్పుతున్నాను చూడండి, ఫింగర్ పెట్టిన దగ్గర. ఆ కర్వ్ ఎందుకు తిప్పుతున్నానంటే ప్రిన్స్ కట్కి మనం డ్రా చేసుకోకుండానే ఇంత బాగా కర్వ్ వచ్చేస్తుంది చూడండి, ఆ కర్వ్ తిప్పడం వల్ల. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక డాట్ అనేది వేసుకుంటున్నాం. అండ్ ఈ డాట్ అనేది థర్డ్ డాట్ చాలా కంపల్సరీ అండి. అంటే ప్రిన్స్ కట్కి చాలామంది ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర డాట్ అనేది వేయరనమాట. బట్ ఆ డాట్ వేయడం వల్ల ఏంటంటే షేప్ ఇంకా బాగా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఇది చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో మనకి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ షేప్ బెల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇంకొకటి అండి, బిగినర్స్ అయితే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్క స్టిచ్ అనేది 2 టైమ్స్ వేయండి. అండ్ ఫస్ట్ రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కుట్టడం అయిపోగానే మళ్ళీ రఫ్ చేయండి. అదొకటి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో. చూసారా ఎంత సింపుల్గా అనేది అయిపోయిందో. మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ప్రిన్స్ కట్ బ్లౌజ్గా స్టిచ్ చేయడానికి ఎంతో టైం పట్టలేదు, అది కూడా షేప్ బెల్ట్తో సహా. అండ్ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.